ప్రెస్ అండ్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. నా పేరు గోవిందరావు, జాయింట్ కలెక్టర్ తిరుపతి డిస్ట్రిక్ట్. ఈరోజు మనం ఈ డీజిల్ పెట్రోల్ కొరత అనే ఒక సోషల్ మీడియాలో వస్తున్న వాటిపైన మనం ఫీల్డ్లోకి వెళ్ళి చూసిన తర్వాత గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం, కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మనకి ఇక్కడ ఈరోజు ప్రెస్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కాన్ఫరెన్స్ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. తిరుపతి డిస్ట్రిక్ట్లో మొత్తం మనకి పెట్రోల్ బంక్స్ రిటైల్ సంబంధించి 185 ఉన్నాయండి. అందులో BPCL 48, HPCL 50, IOCL 68, నయారా 14, రిలయన్స్ 5, టోటల్గా 185 మనకి టోటల్ అవుట్లెట్స్ ఉన్నాయి రిటైల్కి సంబంధించి. స్టాక్ అవైలబిలిటీ చూసుకుంటే మనకి ఎవ్రీ మార్నింగ్ మనకి రిపోర్ట్ ఇస్తారు. ఈరోజు మార్నింగ్ రిపోర్ట్ ఒకసారి చూసుకుంటే మోటార్ స్పిరిట్ అంటే MS అంటారు, పెట్రోల్ అంటారు దీన్ని. ఇది 1294 కిలో లీటర్స్ మనకు అందుబాటులో ఉంది జిల్లా మొత్తంగా. హై స్పీడ్ డీజిల్ HSD దీనికి సంబంధించి మనకి 2102 కిలో లీటర్స్ అనేది అందుబాటులో ఉంది. ఇకపోతే కంపెనీ వైజ్ చూసుకుంటే మనకి HPCL మోటార్ స్పిరిట్ సంబంధించి 349 కిలో లీటర్లు, HSD 963 కిలో లీటర్లు. BPCL తీసుకుంటే మోటార్ స్పిరిట్ సంబంధించి 400 కిలో లీటర్స్ మరియు HSD 468 కిలో లీటర్స్ అందుబాటులో ఉంది. IOCL సంబంధించి మోటార్ స్పిరిట్ 350 కిలో లీటర్స్ అండ్ HSD 400 కిలో లీటర్స్ అందుబాటులో ఉంది. నయారాకు సంబంధించి మోటార్ స్పిరిట్ 135 కిలో లీటర్స్, HSD 181 కిలో లీటర్స్ అందుబాటులో ఉంది. రిలయన్స్ సంబంధించి మోటార్ స్పిరిట్ 60 కిలో లీటర్స్, HSD 90 కిలో లీటర్స్ అందుబాటులో ఉంది. అయితే మనకి సోషల్ మీడియాలో కొంచెం ఇది వస్తుంది. దానికి సంబంధించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గౌరవ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు మరియు సివిల్ సప్లైస్ కమిషనర్ గారు అందరు జాయింట్ కలెక్టర్స్తో, DSOలతో, తర్వాతను ఈ ఆయిల్ కంపెనీ మేనేజ్మెంట్స్ ఎవరైతే ఉన్నారో HPCL, BPCL అండ్ IOCL వాళ్ళకి సంబంధించిన అధికారులతో, మరియు ఎవరైతే ఈ రిటైల్ అవుట్లెట్స్ మనకి సంబంధించి ఎవరైతే ఏజెన్సీస్ ఉన్నాయో వాళ్ళ యూనియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిపి ఈరోజు మార్నింగ్ 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వీడియో కాన్ఫరెన్స్ అనేది పెట్టడం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్లో కూడా వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే పెట్రోల్ బంకుల్లో కానీ దీనికి సంబంధించి పెట్రోలియం డీజిల్ కొరత అయితే లేదు మన రాష్ట్రంలో. కొద్దిగా సప్లై చేయడంలో చిన్న ఒక ఇష్యూ IOCLలో కొన్ని జరగడం వలన అది ఈ రోజు కొంచెం కొద్దిగా వచ్చింది. రేపటికల్లా మనకి అది రెక్టిఫై అవుతుంది. ఎటువంటి కొరత లేదు. మెయిన్ అబ్నార్మల్ సేల్స్ అనేవి కూడా పెరగడం వలన, అంటే చాలా మంది ఎక్కడ కొరత వస్తుందనే ఉద్దేశంతో ప్రజలు, వినియోగదారులు ప్యానిక్ గురై పెట్రోల్ బంకుల వద్ద ఈ టిన్నులతో రావడం వలన కొంచెం అక్కడ ఇబ్బంది అవుతుంది. అందుకోసమని మనం ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామంటే ప్రతి అవుట్లెట్స్ దగ్గర కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక VROని, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక పోలీస్ కానిస్టేబుల్ని, అంటే SP గారు కూడా పొద్దున్న ఈరోజు మనకి ఎప్పుడైతే VC అయిందో VC తర్వాత మేము తహసీల్దార్స్, మన జిల్లాలో ఉన్నటువంటి 36 మంది మండలాల తహసీల్దార్స్, 3 RDOs, DSO, CSDTలు మరియు మన కలెక్టర్ గారు, SP గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, DSPలతో ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడవలసిన బాధ్యత మన పైన ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకవేళ కృత్రిమ కొరత ఎవరైనా సృష్టించాలని చూస్తే చట్టం ప్రకారం తగు చర్యలు తీసుకోవడం అనేది కూడా జరుగుతుందని చెప్పేసి మనం అందరికీ ఇన్స్ట్రక్షన్స్ వెరీ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్రజలకి నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ప్యానిక్ గురి కాకుండా, మెయిన్ మనకి ఇంతకుముందు ఏ విధంగా అయితే మనం మోటార్ సైకిల్లో కానీ లేకపోతే ఆటోలకు కానీ లేకపోతే ఇంకొక వెహికల్కి కానీ ఏ విధంగా మనం ఆయిల్ వేసుకునే వాళ్ళము, డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఆ విధంగా వేసుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్తున్నాము. ప్యానిక్ గురై ఈ పెట్రోల్ ఈ వెళ్తూ అయిపోతుందనే లేకపోతే డీజిల్ ఈ వెళ్తూ అయిపోతుందని చెప్పేసి
ప్యానిక్ గురి కావాల్సిన అవసరం లేదు. అది వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, గౌరవ మంత్రివర్యుల ఆదేశాలు, అందరి కంపెనీ వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మన రాష్ట్రంలో మెయిన్ మన జిల్లాలో తిరుపతి జిల్లాకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత మన పైన ఉంది. ఆ విధంగా మేము అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, నేను, ఆర్టీఓలు, తహసీల్దార్స్, ఆర్టీఓస్, నెక్స్ట్ డిఎస్ఓ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది జరిగిందండి. మెయిన్ ఇక్కడ ఏంటంటే మనకి మార్నింగ్ రిపోర్ట్ చూస్తే ఒక ఐఓసిఎల్ సంబంధించి 6 పెట్రోల్ బంకుల్లో డ్రై అనేది వచ్చింది. 6 పెట్రోల్ బంకుల్లో డ్రై అనేది వచ్చింది. తర్వాతను హెచ్పిసిఎల్కి సంబంధించి ఒక 2 పెట్రోల్ బంకుల్లో డ్రై వచ్చింది. బీపీసీఎల్ అయితే మార్నింగ్ మనకు అందిన వరకు ఎక్కడ కూడా డ్రై అనేది రాలేదు. అయితే మన ఐఓసిఎల్ వాళ్ళతో కూడా నేను ఇప్పుడు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమంటారంటే రేపు మనకి ఎక్కడైతే డ్రై అయిందో ఈ 6 మిగతా 2 కూడా ఇవన్నిటిని కూడా రేపు 11 గంటల కల్లా వాళ్ళన్నీ కూడా ఫుల్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు ప్యానిక్ గురి కావాల్సిన అవసరం అయితే లేదు. ఆ విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. మెయిన్ ప్రధానంగా మేజర్ అవుట్లెట్స్ అన్ని కూడా ఫంక్షనింగ్ అనేవి నార్మల్గా జరుగుతున్నాయి. ప్రతి దగ్గరకు ఇప్పుడు ఈ రోజు కూడా నేను ఒక 5 పెట్రోల్ బంకులు చూసుకొని, ఇప్పుడు ఆఫ్టర్నూన్ సెషన్ 5 పెట్రోల్ బంకులు చూసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఆ పెట్రోల్ బంకుల్లో నేను చూశాను, ఒక అతను కొంచెం కాసేపు ఆపితే ఆయనకి వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఓపెన్ చేయించి మరి అక్కడ అంటే వాళ్ళకి ట్యాంకర్ వచ్చింది, ట్యాంకర్ నుంచి నింపడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్రెడీ ట్యాంకర్లో ఉంది కిందను, కానీ ఆయన జనాలు అక్కడ వెయిటింగ్ ఉంటే నేను ఇమీడియట్గా వెళ్ళి చెప్పి వాళ్ళకి ఓపెన్ చేసి మరి వాళ్ళకి పెట్రోల్ డీజిల్ కొట్టించడం అనేది జరిగింది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. అని మా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎక్కడ కూడా ప్రజలకు ప్యానిక్, కొంతమంది బాటిల్ పట్టుకొని వచ్చారు, చెప్పాం వెరీ క్లియర్గా, బాటిల్ టిన్నులు పట్టుకొని వస్తే ఆయిల్ ఇవ్వడం అనేది జరిగింది. వాటర్ సైకిల్, ఆటోలు, పెట్రోల్ అందరికీ మనం 300 రూపాయలు 500 రూపాయలు అంటే మరీ అబ్నార్మల్గా అడిగితే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం అది రెగ్యులరైజ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ దీనికి సహకరించాలని మనస్ఫూర్తిగా తిరుపతి జిల్లా తరఫున యాజ్ జాయింట్ కలెక్టర్ గారి తరఫున మీ అందరికీ కోరుకోవడం జరుగుతుందండి. ఇది ముఖ్యంగా మనం ప్రెస్ అంటే ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజల్లోకి, సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను కోరుకుంటానండి. ఇది జిల్లా తరఫున ప్రజలకి మా యొక్క విన్నపం.